ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి ఆమె పేరు కుసుమా కుమారి, జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో మహిళా కండక్టర్. సో మొన్న ఈ మధ్య ఒక వీడియో చేసింది ఆమె ఈ ఫ్రీ బస్సుకు సంబంధించి. సో ఆ వీడియో చేసినప్పుడే నేను నా ఛానల్లో ఒక వీడియో చేశా ఈ అంశానికి సంబంధించి. ఖచ్చితంగా ఈమె ఈ రకంగా వీడియో మాట్లాడి పోస్ట్ చేసింది కదా, ఈమెను సస్పెండ్ చేస్తారని చెప్పి. సో ఏదైతే అనుకున్నామో అదే జరిగింది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉండనివ్వరు. ఆమె ఎంప్లాయీ కాబట్టి ఆమెను సస్పెండ్ చేశారు, వేరే వాళ్ళైతే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. ఇదే జరుగుతున్నది. సో ఇక్కడ ఏంటి, ఆమె ప్రశ్నించింది ఏంటి? ఆమె చెప్పిన దాంట్లో ఏమైనా అబద్ధం ఉందా? లేదు కదా. ఇక్కడ ఆమె చెప్పినట్టుగా మరి ఇప్పుడు మీరు బస్ స్టాండ్కి వెళ్ళి చూసినా, ఆ బస్సులో ఎక్కడ వెళ్ళి చూసినా కూడా హెవీ క్రౌడ్, ఆ బస్సు కెపాసిటీకి మించి ఎక్కుతున్న మాట వాస్తవమా కాదా? మరి ఆ సీట్ల కోసం కొట్లాడుకున్నటువంటి మాట వాస్తవమా కాదా? మరి ఒక మహిళ ఒక పెద్ద మనిషి చెప్పుతో కొట్టింది బస్సులో సీట్ల కోసం, అది వాస్తవమా కాదా? మరి మహిళలు అందరూ కలిసి జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు, ఇది వాస్తవమా కాదా? మరి హెవీ క్రౌడ్ ఉండడం వల్ల దొంగతనాలు జరుగుతున్నాయి, ఇది వాస్తవమా కాదా? మరి హెవీ క్రౌడ్ ఎక్కడం వల్ల బస్సులో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. విశాఖలో ఎక్కడ జరిగింది అగ్ని ప్రమాదం, ఇది వాస్తవమా కాదా? సో మరి సమస్యలన్నీ పరిష్కారం చేయండి. మేము ఎంత నచ్చ చెప్పినా కూడా వీళ్ళు ప్రయాణికులు వినడం లేదు. అక్కడ డోర్ దగ్గర నిలబడతా ఉన్నారు, జారి కింద పడితే ప్రమాదాలు జరుగుతాయి. పైకి రమ్మని చెప్పి గొర్రెలాగా అరిచినా కూడా వాళ్ళు పైకి రాకుండా మాపైనే ఎదురు తిరుగుతూ మాపైనే దాడి చేస్తూ ఉన్నారు. ఇక మేము ఎంతని చేస్తామని చెప్పి ఈ సమస్యను పరిష్కారం చేయమని చెప్పి ఆమె ఒక వీడియో పెడితే, ఆ సమస్యలు నిజమా కాదా తెలుసుకొని వాటిని పరిష్కారం చేయాల్సింది పోయి ఆమె నిజాలు చెప్పిందని చెప్పి ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. వాస్తవాలేంటి? ఇప్పుడు ఫ్రీ బస్సు మీరు అమలు చేసిన తర్వాత మేము అధ్యయన కమిటీ వేసాం, అధ్యయనం చేసామన్నప్పుడు మరి ఎందుకని మీరు అదనంగా బస్సులను కేటాయించలేదు, అదనంగా స్టాఫ్ను ఏర్పాటు చేయలేదు? మరి వీళ్ళు తలకు మించిన భారం అని చెప్పి ఆమె కూడా చెప్పింది కదా. ఎక్కువ టైం పనులు చేస్తూ ఉన్నాం, మరి మీరు ఇచ్చే జీతం కన్నా ఎక్కువ పని చేస్తూ ఉన్నామని చెప్పి. ఇప్పుడు ఉన్నటువంటి బస్సుల కన్నా అదనంగా ఒక 3,000-4,000కు పైగా బస్సులు అవసరం పడతాయి ఈ ఫ్రీ బస్సు వీళ్ళు ఏర్పాటు చేసిన కారణంగా. 10,000 మంది స్టాఫ్ అదనంగా కావాలి ఇప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ కన్నా కూడా. సో మరి ఇవన్నీ తెలియదా? అధ్యయనం చేసినప్పుడు ఇవన్నీ మరి దాంట్లో పరిశీలించలేదా? మరి ఆ పరిశీలించినప్పుడు ఖచ్చితంగా ఏర్పాటు చేసి ఇప్పుడు ఈమె చెప్పినట్టు ఆ సమస్యలు అనేవి ఉండవు కదా. మరి మీరు ఏర్పాటు చేయలేదు, సమస్యలు ఉన్నాయి, సమస్యలకు సంబంధించి పరిష్కారం చేయమని అడుగుతా ఉంది. ఇబ్బంది పడేది ఎవరు? ప్రయాణికులే కదా. వాళ్ళ ఇబ్బందులు తొలగించమనే కదా అడుగుతా ఉన్నది. తన ఇంటి సమస్యను పరిష్కారం చేయమని లేదు కదా. అవన్నీ పరిష్కారం చేస్తే అందరూ హ్యాపీ కదా. అది అడిగితే మీరు ఎట్లా అడుగుతావు, నువ్వు బహిరంగంగా ఎట్లా మాట్లాడతావు, ఇది తప్పు కదా అని చెప్పి ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. ఓకే, బహిరంగంగా ఎక్కడ మాట్లాడకూడదు, ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి అన్నదే మీ ఉద్దేశం. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వారే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీలో బోండా ఉమ్మ గారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పొల్యూషన్ బోర్డులో ఉన్నటువంటి లోపాలకు సంబంధించి ప్రశ్నించారు అసెంబ్లీ సాక్షిగా. అంటే అందరూ చూస్తారు కదా, పవన్ కళ్యాణ్ గారు అధికారులకు అందుబాటులో లేరు. మరి అధికారులు పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే మేము చేస్తామని అధికారులు చెప్తా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అధికారులకు అందుబాటులో లేనప్పుడు ఆ సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి? మరి ఆ ఎమ్మెల్యేకే పనులు అవ్వట్లేదని చెప్పి ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా అడిగాడు కదా. మరి ఇట్లెట్లా అడుగుతావు అని చెప్పి ఆ ఎమ్మెల్యేని ఏమైనా సస్పెండ్ చేశారా? లేకపోతే పవన్ కళ్యాణ్ నువ్వు అందుబాటులో లేవు కదా అని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ ఏమైనా సస్పెండ్ చేశారా? లేదు కదా. అంతెందుకు, ఇప్పుడు నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు వరికి సంబంధించి మాట్లాడారు. అంటే మన రాష్ట్రం యొక్క పరువు తీస్తూ ఉన్నారు కదా. రాష్ట్రంలో వరి పండిస్తే ఈ పండించేటువంటి వరి ఎగుమతులకు పనిచేయదు, తినడానికి పనిచేయదు, కేవలం మద్యం తయారు చేయడానికి మాత్రమే పనిచేస్తుందని చెప్పి రైతులను అవమానించారు కదా. ఆ రకంగా అవమానించచ్చా ప్రభుత్వాలను నడిపేటువంటి వారు? మరి ఇంతమంది రైతులను అవమానించారు కదా. మరి వారిపైన ఏమైనా చర్యలు ఉంటాయా? వారిని ఏమైనా సస్పెండ్ చేస్తారా? లేదు కదా. బహిరంగంగానే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా, నోటికి ఎంత వస్తుందంతా. ఈమె ఉన్నదే చెప్పింది కదా, విషయం ఇక్కడ లేనిదేం కాదు కదా. నిజాలు చెప్తే మనకు నచ్చదు. ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, ఏదన్నా ఉంటే మాకు లోపల వచ్చి చెప్పాలి కానీ అట్లా వీడియో తీసి పెట్టకూడదమ్మా, మీకు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ నడుస్తుంది, మీకు సస్పెండ్ చేస్తా ఉన్నాం, డ్యూటీ లేదని చెప్పి ఆమెకు చెప్పారంట. ఇది పరిస్థితి. సో దీనికి సంబంధించి చాలామంది మరి ఆమెకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మీరు ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, స్కీమ్కి ఏం పరిమితులు ఉండవు, మీరు ఎక్కడైనా తిరగొచ్చు అని ఏదైనా చెప్పారు, ఏదైతే చెప్పారో ఎన్నికల సందర్భంగా, ఇప్పుడు మీరు కేవలం 5 రకాల బస్సులు మాత్రమే ప్రకటించేసి మాకు అమలు చేయడం ద్వారా మహిళలు చాలామంది ఇబ్బంది పడుతున్నారనేటువంటి ఫిర్యాదులు కూడా ఎక్కువంతా ఉన్నాయి. ఆమె ఏదైతే మాట్లాడిందో ఆమె మాటలతో ఏకీభవిస్తూ చాలామంది మహిళలు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి, ఓవర్ క్రౌడ్ వల్ల పిక్ ప్యాకెటింగ్ జరుగుతూ ఉందని చెప్పి కొందరు ప్రయాణికులు మరి బస్సు ఎక్కడమే మానేశారంట. చూడండి ఎట్లా ఉందో. ఫైనల్గా ఏంటంటే కండక్టర్లు, డ్రైవర్లు, ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. ఆ వాస్తవాలని ఆమె వీడియో రూపంలో చెప్పింది. సో ఆమె మళ్ళీ ఉద్యోగం రావాలని చెప్పి ఆమెకు సపోర్ట్గా నిలబడాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఎవరైతే ఫ్రీ బస్ వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరిపైన ఉంది. సో ఆమెకు సపోర్ట్ చేద్దాం, మళ్ళీ ఆమె విధులు నిర్వహించే విధంగా మన సహకారం ఆమెకు అందిద్దాం.